పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారికి ఇదే ఆహ్వానం తెలియజేస్తున్నాము. పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో నిర్మించబడిన ఈ పాఠశాల భవనంలో పాఠశాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనము విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. విశాలమైన తరగతి గదులు, అవసరమైన విద్యా వసతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ విద్యా సదుపాయాలు మరియు మౌలిక వసతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఉపయోగపడ్డాయి. మా కేజీబీవీ ఎల్కతుర్తి పాఠశాల 2011 మార్చి 20 కేజీబీవీ ఎల్కతుర్తి జూనియర్ పాఠశాల మనకి 2011 మార్చి 23వ తేదీన ప్రారంభమైంది. అప్పుడు 35 విద్యార్థులతో ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇప్పుడు 300 విద్యార్థులుగా దినదిన ఘనాభివృద్ధి చెందింది. దీనికి సంబంధించినటువంటి మా టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 30 మందితో కూడిన విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించబడుతున్నాయి. ఇటు బోధనా సిబ్బంది, ఇటు బోధనేతర సిబ్బంది అందరూ కలిసి విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, తర్వాత డెలిషియస్ అయినటువంటి ఫుడ్ కావచ్చు, ప్రతి కూడా విద్యార్థులకి అందించవలసిన సౌకర్యం ప్రతిదీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ వారు మాకు సమకూరుస్తున్నారు. విద్యార్థులకు సరైన సదుపాయాలు అందుతున్నాయి. మరియు మా ఈ అకాడమిక్ ఇయర్ లో ఎస్ఎస్సి పిల్లలు 33 మంది పిల్లలు 100% రిజల్ట్ రావడం జరిగింది. మా ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చేసి 96% రావడం జరిగింది. మండల్ టాపర్ గా కూడా ఎస్ఎస్సి సెకండ్ టాపర్ రావడం జరిగింది. ఎంపీహెచ్డబ్ల్యూలో 500 మార్కులకి 489 మార్క్స్ గెట్ ఆన్ రావడం జరిగింది. ఒక అమ్మాయికి 488, ఇంకొక అమ్మాయికి 489 మార్క్స్ తో వాళ్ళు మంచి ర్యాంక్స్ రావడం జరిగింది. మా స్కూల్లో చదివినటువంటి చాలా మంది విద్యార్థులు ఇటు ఇంజనీర్లు గాను మరియు బిఎస్సి నర్సింగ్ చదువుతున్నారు. తర్వాత పోలీసెట్ లో సీట్లు సంపాదించి చదువుతున్నారు. మరియు లా సెట్ కూడా లాస్ట్ ఇయర్ లా సెట్ రాస్తే 1205 ర్యాంక్ మా పాపకు రావడం జరిగింది సార్. ఇప్పుడు ఆమె వెబ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ కావడం జరిగింది సార్. ప్రతిదీ కూడా విద్యార్థులకు అందించినటువంటి ప్రతిదీ కూడా మాకు ఈ అకాడమిక్ ఇయర్ లో గవర్నమెంట్ ద్వారా ట్రంక్ బాక్సులు రావడం జరిగింది, 2 జతల యూనిఫామ్స్ రావడం జరిగింది, మరియు ప్లేట్ గ్లాస్. సమీరా అట్లా చెప్పు, స్కూల్కి ఇంకేనా కావాలా? స్కూల్కి ఇంకేం కావాలి? రిక్వైర్మెంట్ ఉంది చెప్పు సార్. కోతులు బెడద అత్యధికంగా ఉంది సార్. సోలార్ ఫెన్సింగ్, గ్రిల్స్ సార్ ఒకటి స్కూల్కి అవసరమైనటువంటి పిల్లలకి సార్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఇంకా గ్రిల్స్ రాలేదు సార్. అవి ఒకటి ఉంది. కాంపౌండ్ వాల్ ఇది అకాడమిక్ బ్లాక్ సార్. పాత బిల్డింగ్ వచ్చేసి మనకు మెస్ అండ్ డార్మెటరీస్. ఇల్లు అడుగుతున్నారు, వాటికి పెట్టించు, ఆ డబ్బుల్లో వాటికి పెట్టించుకో. మిగతాయి ఎస్టిమేట్ ఒకసారి నా దగ్గర సార్. ఈ బిల్డింగ్ అవసరమైనటువంటి లెస్ అమౌంట్ కూడా ఉంటుందట సార్. అందులో నుంచి అయినా శాంక్షన్ లెస్ అమౌంట్ ఉంటుందట. తప్పనిసరిగా మా పిల్లలకి రహదారి కూడా సార్ లోపల నుంచి వచ్చేసి మడ్డిగా ఉంది. డెబోరా గౌరవనీయులైన మంత్రులైన శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, పొన్నం ప్రభాకర్ సార్ గారికి మరియు వేదికపై ఉన్న అతిథుల
విద్యార్థులందరికీ నా నమస్కారం. నా పేరు సమీరా. నేను 12వ తరగతి MPSWలో చదువుతున్నాను. ఈరోజు మన అందరి జీవితంలో ఒక మధురమైన రోజు. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థుల కళలు, ఆశలు, భవిష్యత్తు ఇక్కడ నిర్మితం అవుతున్నాయి. మొదట ముఖ్యమంత్రి అయిన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి మా ధన్యవాదములు. మా అందరికీ ఉచిత పుస్తకాలు, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, టీచర్ క్లాస్ రూమ్స్, ట్రంక్ బాక్సెస్ అందజేస్తున్నారు. మా విద్యార్థుల అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అందరికీ థ్యాంక్ యూ. పెరిగింది సార్, సరిపోతున్నాయి సార్. చాలా బాగుంటుంది సార్. యూజ్ చేసుకుంటాను, బాగానే చేసుకుంటాను సార్. Good morning to everyone, respected special officer, madam, teachers and all our special guests. Myself, Deborah from 10th class. It is a great honor and happiest moment to me to stand before you on this special occasion, our school warming day. Our teachers us and inspire us to try again and again. When we defeat, they encourage us to try again and again. They are the guidelines of our journey. I am so proud to be a student of this wonderful school. I promise that we will do hard work to make our school proud. On this occasion, I would like to thank to our Telangana state government because it gives good facilities to us and the best infrastructure to us like IFP panel, benches, books, uniforms, etc. And also it gives good nutritional food for us, which give us energy. They also give some things like bed sheets, plates, trunk boxes, etc. We are very thankful to the Telangana state government. On this occasion, I would like to extend my heartful thanks to Honorable Minister Srinivas Reddy Garu and Minister of BC Welfare Ponna Prabhakar Garu. Thank you very much, sir, for giving these facilities to us. On this occasion, I want to tell something about my school. My school is not just where I study. My school is where I learn to dream. My school is where I learn to believe. My school is where I became a person I want to be. Thank you for giving this opportunity. Thank you for all. థ్యాంక్ యూ డెబోరా. జిల్లా కలెక్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎల్కతుర్తి KGBB అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ BC వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, ఆనరబుల్ MLA వెస్ట్ గారికి, సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన ఆల్ ది ఆఫీసర్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఈ KGBBలో మనకు ఈరోజు మనం చూస్తున్నాము రికార్డ్ టైమ్ ఆఫ్ 1 yearలో ఈ మొత్తం బిల్డింగ్ మీకు కంప్లీట్ కావడం జరిగింది. వెరీ హ్యాపీ టు సీ దిస్. అండ్ మనకు దీంతో పాటు కూడా ఒక నాబార్డ్లో కూడా అడిషనల్ టాయిలెట్స్ అండ్ కిచెన్ షెడ్ కూడా శాంక్షన్ ఉంది ఇప్పుడు మీకు. అది కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సార్ మనకు టోటల్ మన జిల్లాలో 9 KGBBs ఉన్నాయి. దాంట్లో దాదాపు 3000 స్టూడెంట్స్ చదువుతున్నారు. అన్ని KGBs మనకు అప్గ్రేడ్ టు జూనియర్ కాలేజెస్ కావడం జరిగింది. అండ్ అన్ని జూనియర్ కాలేజెస్లో అడిషనల్ క్లాస్ రూమ్ ఇట్లాంటి అడిషనల్ బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కింద కంప్లీట్ కావడం జరిగింది. సార్ దీంతో పాటు కూడా ఈసారి మనకు ఇన్ ఆల్ ద KGBBs న్యూ యూనిఫామ్స్ 2 pair ఆఫ్ అడిషనల్ యూనిఫామ్స్ కూడా ఆల్రెడీ పిల్లలకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా మిగతా అన్ని ఎంటైటిల్మెంట్స్ కూడా పిల్లలకి లైక్ ట్రంక్ బాక్సెస్ ఉంటాయి, మిగతా ఏమేమి ఎంటైటిల్మెంట్స్ వాళ్ళకి కార్పెట్స్ ఉంటాయి, అది కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్లో డెలివర్ కూడా చేయడం జరిగింది. అన్ని స్కూల్స్లో అందరూ SOs, మళ్ళీ కోఆర్డినేటర్స్, మళ్ళీ DO గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు. మన లెవెల్లో కూడా రెగ్యులర్గా రివ్యూ నడుస్తుంది.
ఈ ప్రోగ్రామ్ మంచిగా అందరూ ఏర్పాటు చేసినారు. ఆల్ ది టీచర్స్ కి అండ్ హెడ్ మాస్టర్స్ కి ధన్యవాదాలు. మీరు వచ్చినారు సార్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సహచర శాసనసభ్యుడు మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, స్థానిక సర్పంచ్, మండల సర్పంచులు, ఇతర నాయకులు, అధికారులు, పాత్రికేయులు, విద్యార్థులందరూ కూడా పేరు పేరున నమస్కారం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు పూర్తి చేసుకొని పిల్లలకు ఉపయోగించుకునే విధంగా దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పిన ఒక ఏడాది లోపల మండల రెవెన్యూ కార్యాలయాన్ని కూడా ప్రజలకు ఉపయోగించుకునే విధంగా చేయాలనే మాట చెప్పినారు. దానికి కూడా ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఈరోజు ఎలకతుర్తి మండల కేంద్రం చాలా అభివృద్ధిలోకి రావాల్సినటువంటి విధంగా అటు ఇరిగేషన్ కానీ, విద్య కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉన్న విద్యా వ్యవస్థకు ఇప్పుడు మీ అందరూ ఆశీర్వచనతులు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఈ యొక్క విద్యా వ్యవస్థకు చాలా మార్పు స్పష్టంగా నేనే గమనిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అధికారంలో ఉన్నామని చెప్పేటువంటి మాట కాదు. గతంలో మెచ్చార్జీల కొరకు అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం రాగానే అర్ధాకలితోటో బలమైనటువంటి ఆహారం లేక విద్యార్థులు తమ సరైనటువంటి విద్యాబోధన కొనసాగించలేకపోతున్నారనే ఉద్దేశంతో పిల్లలందరికీ మంచి ట్యాక్స్ ఛార్జీలను పెంచడమే కాకుండా వారికి అవసరమైనటువంటి కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటుగా ఇటువంటి భవన నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా టీచింగ్ సైడ్ కూడా రిక్రూట్మెంట్స్, దాని తర్వాత వాళ్ళ ప్రమోషన్స్, అందుకు సంబంధించి అధ్యాపక వర్గం అసహనంగా ఉండద్దు, వాళ్ళంతా కూడా సరైనటువంటి కేంద్రీకరించి విద్యాబోధన చేయాలనేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి ఈరోజు ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గతంలో ప్రభుత్వాల దగ్గర డబ్బుండే, భూములు పంచుతా ఉండ్రి, డబ్బులు ఖర్చు చేస్తా ఉండ్రి. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు, భూములు, ఇతరత్ర ఇబ్బంది ఉన్నప్పుడు మనం ప్రభుత్వాల తరఫున చేయగలిగేది ఒక్కటే, అది ప్రతి విద్యార్థికి ఉన్నతమైనటువంటి చదువు చదివించగలిగేటువంటి విషయాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే భావి తెలంగాణ నిర్మాణం కావాలన్నా, భావి భారతదేశం నిర్మాణం కావాలన్నా పునాది లాంటి విద్యా వ్యవస్థలో మరి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో గతంలో 60-70% మార్కులు వస్తే చాలా గొప్ప ఉండే. ఇలా 95-99% వస్తే కూడా కాంపిటీషన్ స్పిరిట్ బాగా పెరిగిపోయింది. అందుకే విద్యార్థులకు ఒక ప్రణాళికబద్ధంగా, అంటే చదువుకున్న తర్వాత వారికి సరైనటువంటి ఉపాధి లేకుండా ఉంటే కూడా ఆ చదువు వృధా అని, చదువుతో పాటుగా వృత్తిపరంగా లేదా భవిష్యత్తులో చదువు అయిపోగానే ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద పడి బ్లూ కలర్ జాబ్స్ ఏదో ఒకటి చేసుకొని బతికే ఉండగా విద్యా వ్యవస్థ లోపల కూడా అనేక మార్పులు తీసుకొచ్చి భవిష్యత్ తరానికి ఒక నిర్మాణవంతంగా ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అటు క్రీడలు ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సమస్యల్ని, హాస్టళ్లకు సంబంధించిన సమస్యల్ని, స్కూళ్లకు సంబంధించిన సమస్యల్ని మరి పరిష్కరించే విధంగా ఒక మొత్తం డేటా తీసుకొని ఫ్యూచర్ మేనర్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నమాట మనకు మరొక్కసారి పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఆశీర్వచనం ఇస్తూ పొద్దున ఎలకతుర్తి పాఠశాల నుంచి అన్ని రంగాల క్రీడ, సాహిత్యం, కల్చరల్, లిటరీ ఏ కార్యక్రమం అయినా మీ పిల్లలు నెంబర్ 1 మన వాళ్ళ స్కూల్ పిల్లలు ఉండాలని వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు ఈ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న మరొక శాసనసభ్యులు మిత్రులు నాయన రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా డిఈఓ గారికి, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీం అందరికీ,
గౌరవ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న చిన్నారి బాలికలు, పుర ప్రముఖులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే ఎలకతుర్తి మండలం హెడ్ క్వార్టర్లో కేబీజీబీ 3,25,00,000 రూపాయలతో భవనాన్ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలో. మీకు తెలిసిందే, ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారన్నది మీకు కట్టొచ్చినట్టు కనపడుతుంది. విద్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదవాళ్ల పిల్లలు కూడా మంచి చదువులు చదివించాలని, పేదవాళ్ల పిల్లలు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకి, కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు కూడా నడపాలని ఈ ప్రభుత్వం విద్య మీద కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదన్న సంగతి మీకు తెలుసు. పేదోడు పిల్లలు కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులు చెప్పినట్లు 40% డైట్ ఛార్జీలు, 200% పేదింటి ఆడపిల్లలు చదువుకునే వారికి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. అంతేకాదు, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో పేదవాళ్ల పిల్లలకి గొప్పలుగా అక్కడ ఇక్కడ ఆశ్రమ పాఠశాలలు ఓపెన్ చేశామని చెప్పారు. ఆ ఆశ్రమ పాఠశాలలు ఓపెన్ చేసిన ప్రదేశాలు ఏంటంటే మూతబడ్డ రైసు మిల్లు, మూతబడ్డ కోళ్ల ఫారాల్లో ఆనాడు నడిపితే ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి సుమారు 3,500 మంది పిల్లలకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నాం. అంతేకాదు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు, సకల వసతులు, పిల్లలకి డ్రెస్సులు గాని, పుస్తకాలు గాని, స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయిన వితిన్ 1 మంత్ లోపులోనే క్వాలిటీ ఉన్న మెటీరియల్ తో ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడ చిన్నారి బాలికలు, మీకు తెలియదు కాదు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు పడే కష్టాన్ని మీరు చూస్తున్నారు. వారిలాగా మీరు భవిష్యత్తులో కష్టపడద్దు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పినట్లు, అన్న చెప్పినట్లు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఒకప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్లకు పంచడానికి 100ల కొద్దిగా, 1000 కొద్దిగా, లక్షల కొద్దిగా ప్రభుత్వ భూములుండేవి. ఈనాడు ఆ ప్రభుత్వ భూములు లేవు. పేదవాళ్లకి మంచి విద్యనిచ్చినట్లయితే వారి కాళ్ల మీద ఆ పిల్లలు, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడటమే కాకుండా ఇంకా ఒక 10 మందికి, 100 మందికి వారే జీవనోధారం చూపిస్తారు. ఇది పసిగట్టిన ఈ ప్రభుత్వం విద్యకి పెద్దపీట వేసి అదే రకంగా పేదవాళ్ల వైద్యానికి కూడా రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒకటి విద్య, ఒకటి వైద్యం, 2 కళ్ళలా ఈ ప్రభుత్వం పేదవాళ్ల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఏదైతే ఇందాక ప్రిన్సిపాల్ గారు అడిగారో కోతులు ఇబ్బందితో చిన్నారి బాలికలు ఇబ్బంది పడుతున్నారని టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉన్న ఎస్టిమేట్ లో దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి దానికి గ్రిల్లు ఇతరత్రా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మంత్రుల చేతి మీదుగా మన ట్రంక్ బాక్స్, తర్వాత బెడ్షీట్స్, కార్పెట్స్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ట్రంక్ బాక్సెస్ మరియు ప్లేట్స్ ని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.
కోరుతున్నాము. వారి ఘనంగా సన్మానించాలని ముఖ్య అతిథులైన మంత్రులను ప్రార్థిస్తున్నాము. వెల్కమ్ శివాని అండ్ శ్రావ్య. ప్లీజ్ కమెంట్ టు ద డయాస్. సార్ జరగాలి సార్, ప్లీజ్ ముందు జరగండి సార్. శివాని ఫ్రమ్ సిఈ